Greetings to all of you in the sweet and loving name of our Lord and Savior Jesus Christ. The Lord enabled all of us to gather in this manner to study God's word. మరొకసారి ఆయన వాక్య ధ్యానము చేయుటకు దేవుడు మనకి అవకాశం ఇచ్చారు. 2 days ago we started our study on filling with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడుట అనే అధ్యయనం 2 రోజుల క్రితం మనం ప్రారంభించుకున్నాం. I hope all the key points all of you remember. Anyway, for the benefit of all of us, let me give you a quick revision. ప్రాముఖ్యమైన అంశాలు అందరికీ గుర్తున్నాయని భావిస్తున్నాను, కానీ మనందరికీ ఉపయోగపడలాగా This is a topical study as well as a study based on a passage in the book of Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రికలోని ఉన్న ఒక వాక్య భాగం మీద ఆధారపడిన ఒక అధ్యయనంగా ఇది మనం తీసుకోవచ్చు. Ephesians 5:18-21 is our basic text. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి 21 వాక్యాల వరకు మనం చదవబోతున్న వాక్య భాగం. Last time we studied just one verse, that is Ephesians 5:18. గడిచినసారి అందులోంచి కేవలం ఒక వాక్యం మాత్రమే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం మనం చదువుకున్నాం. And before I came to the basic text, I told you a few things in general. ఈ వాక్య భాగానికి రాక మునుపు సాధారణమైన కొన్ని విషయాలు మీ ముందు నేను ఉంచాను. At the very beginning I told you about one mistake we often commit in our teaching on the Holy Spirit. పరిశుద్ధాత్మ గురించి మనం బోధ చేస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా మనం చేసే ఒక తప్పిదము గురించి ప్రారంభంలో నేను జ్ఞాపకం చేశాను. We often overemphasize some of the controversial issues concerning the ministry of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించిన ఆ పరిచర్య నిమిత్తము కొన్ని వివాదాస్పదమైన అంశాల గురించి మనం చర్చించుకుంటూ ఉంటాం. And we conveniently ignore many of the positive commandments given to all of us in the word of God. దేవుని వాక్యంలో మనకు అనుకూలంగా ఇవ్వబడిన ఆజ్ఞల్ని చాలా సార్లు మనం తృణీకరిస్తూ ఉంటాం. You may remember the story of a man who overemphasized or gave much attention to his umbrella and thus he lost his pets. తన గొడుగు మీద ఎక్కువగా ధ్యాస పెట్టి తన పర్సన్ కోల్పోయిన ఒక వ్యక్తి గురించి నేను చెప్పిన సంఘటన మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. A similar mistake we also to commit in our study on this subject. అటువంటి తప్పిదమే ఈ అధ్యయనం మనం చేస్తున్నప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాం. Well, then I told you about the importance of being filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడుట యొక్క ప్రాముఖ్యత గురించి ఆ తర్వాత నేను చెప్పడం జరిగింది. There are two reasons why we have to study this subject. ఈ వాక్య భాగము లేదా ఈ అంశము మనం ఎందుకు ధ్యానించాలనే దానికి 2 కారణములు మనం చూసుకోవచ్చు. First of all, filling with the Holy Spirit is essential for doing an effective ministry for the Lord. ప్రభువు కొరకు ప్రభావితమైన పరిచర్య చేయుటకు పరిశుద్ధాత్మతో నింపబడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. The second one is this: filling with the Holy Spirit is essential for holy living. పరిశుద్ధముగా జీవించుటకు పరిశుద్ధాత్మతో నింపబడుట అనేది అవసరం. I have explained all these things in detail last time, so I am not going for the details now. గడిచినసారి ఈ విషయాలని వివరంగా నేను చెప్పాను కనుక ఆ వివరాల్లోకి మరొకసారి నేను వెళ్ళట్లేదు. Then we saw the meaning of the word filling. నింపబడుట అనే పదం యొక్క భావము మనం చూసుకున్నాం. In Ephesians 5:18, first part, Paul speaks about drinking wine and getting drunk. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం మొదటి భాగంలో మద్యము సేవించి మత్తులై ఉండుట గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నారు. When a person gets drunk, he will be controlled by the wine or liquor he consumes. ఒక వ్యక్తి మద్యము మత్తులో ఉన్నప్పుడు దాని స్వాధీనంలోని దాని ఆధీనంలోనే ఆయన ఉంటాడు. In the same way, when a person is being filled with the Holy Spirit, he will be controlled by the Holy Spirit. అదే విధంగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నియంత్రించబడతాడు. So filling simply means controlling. నింపబడుట అంటే నియంత్రించుట అని మనం చెప్పొచ్చు. As I told you, Holy Spirit is a person. We also are persons. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, మనము కూడా వ్యక్తిత్వాలమే. Therefore, controlling here means the influence
he exercises in our lives. నియంత్రించుట అనే దానికి భావం మనం ఎలా చెప్పొచ్చు అంటే మన జీవితంలోని ఆయన ఎంతవరకు ప్రభావితం చేస్తున్నారు. So if a person is leading a spirit-filled life, he will be always obeying the promptings given by the Spirit in different situations. ఒక వ్యక్తి ఆత్మ చేత నింపబడిన జీవితం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణలకి ఆయన లోబడి ఉంటాడు. When I told you, filling with the Holy Spirit does not mean we get more of the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడుట అంటే పరిశుద్ధాత్మ ఇంకా అత్యధికంగా మనకి లభిస్తుందని కాదు. But it means the Holy Spirit gets more of us. అని దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి ఆయన ఎక్కువగా పొందుకుంటాడు అని. After that, we saw 4 major truths about filling by the Spirit. నింపబడుట, ఆత్మచేత నింపబడుట అనే అంశంకు 4 ముఖ్యమైన సత్యాలు మనం చూసుకున్నాం. All these 4 truths were derived from the single word plero in Greek, which means be filled. గ్రీకు భాషలో ప్లీరో అనే శబ్దం ద్వారా వచ్చిన 4 అంశములు దాని అర్థము నింపబడుట. First of all, this is given as a strong commandment in the original language. మొదటిగా ఇది ప్రభావితమైన ఒక ఆజ్ఞగా మూల భాషలో ఇవ్వబడినది. Second one, plero is plural, not singular in Greek. రెండోదిగా గ్రీకు భాషలోని అది ఏకవచనంలో లేదు కానీ బహువచనంలో ఇవ్వబడిన ఆజ్ఞ. Therefore, it is a commandment given to all the believers. అందుచేత ఈ ఆజ్ఞ విశ్వాసులందరికీ ఇవ్వబడినది. None of us are exempted from obeying this commandment. ఈ వాక్యము లేదా ఈ ఆజ్ఞ గైకొనుట నుంచి తప్పుకున్న వాళ్ళు మనలో ఎవ్వరూ లేరు. Third one, it is in passive voice. మూడోదిగా మనం చూసుకున్నాం అది కర్మార్థక వాక్యముగా ఉంది. That means instead of we fill ourselves with the Spirit, we permit the Spirit to fill each one of us. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మని మనలో మనము నింపుకోకుండా పరిశుద్ధాత్మ దేవునికి నింపబడుటకు అనుమతి మనం ఇస్తున్నాం. Fourth one is it is in present continuous tense. నాలుగోదిగా అది కొనసాగుతున్న వర్తమాన కాలంలో ఉన్న వాక్యం అని మనం చూసుకున్నాం. Keep in mind, receiving the Holy Spirit is a once for all experience. జ్ఞాపకం ఉంచుకోండి, పరిశుద్ధాత్మని పొందుకొనుట అనేది కేవలం ఒక్కసారి కలిగే అనుభవం మాత్రమే. But filling with the Spirit is an ongoing process. కానీ ఆత్మతో నింపబడుట అనే చర్య జరుగుతూ ఉండేది. So we have to keep on being filled with the Holy Spirit. అందుకే ఆత్మతో నింపబడుతూ మనం కొనసాగాలి. Well, this much we finished in our last class. Let us continue the study today. గడిచిన సెషన్ లోని ఇక్కడి వరకు మనం కొనసాగించుకున్నాం. ఇప్పుడు ముందున్న అధ్యాయాన్ని మనం కొనసాగించుకుందాం. Now we come to some practical aspects of being filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడుట అనే అంశంలోని ప్రయోగాత్మక భాగంలోకి మనం ఉంటాం. Of course, in our basic text in Ephesians 5:18-21, we did not read anything about this. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి 21 వాక్యాలు దీని గురించి మనం ఏమీ చదవలేదు కానీ But in some other portions, Paul himself indicates about the conditions for being filled with the Spirit. కానీ ఆయా వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఆత్మచేత నింపబడుటకు గల షరతుల గురించి ఆయన కొన్ని సూచనలు ఇస్తున్నాడు. After studying a lot about filling with the Spirit, if you do not know how to be filled with the Spirit, all our study is a waste. ఆత్మతో నింపబడుట అనే అంశం గురించి మనం అధ్యయనం అంతా చేసిన తర్వాత ఎలా నింపబడాలనే విషయం గానీ మనం తెలుసుకోలేనట్లయితే మనం చదివినది మనం చేసిన అధ్యయనం అంతా వ్యర్థమే. So let us come to the practical aspect of this study. రండి ఇప్పుడున్న ఈ అధ్యయనంలోని ప్రయోగాత్మక అంశంకు మనం వద్దాం. Many a time we are very good in theory but fail miserably in practice. చాలా సార్లు ఈ అంశము బోధలోని మనం చాలా మంచిగా ఉంటాం కానీ అనుసరించే విషయంలో చాలా ఘోరంగా విఫలమవుతూ ఉంటాం. Quite often the people belonging to other Christian denominations make an accusation about us or allegation about us. కానీ చాలా సార్లు ఇతర డినామినేషన్ చెందిన విశ్వాసులు మన గురించి ఇలాగా వారు తప్పిదంగా చెప్తూ ఉంటారు. You brethren are experts in theory, but you fail miserably in your practical life. బ్రదరన్ సంఘస్థులైన మీరు బోధించట్లో చాలా చక్కగా ఉంటారు కానీ ప్రయోగాత్మక జీవితంలో మీరు విఫలమవుతూ ఉంటారు. They have great expectation and respect about our doctrines, but they don't respect our lives.
మన సిద్ధాంతం పట్ల వారు ఎంతో గౌరవం చూపిస్తారు గానీ మన జీవితాల్ని వారు గౌరవించరు. I have heard the story of a man who lived in England long back. చాలా రోజుల క్రితం ఇంగ్లాండ్‌లో జీవిస్తున్న ఒక వ్యక్తి గురించి నేను ఇలా విన్నాను. He claimed that he was a multilinguist. Multilinguist means one who knows many languages. నాకు అనేక భాషలు వచ్చు అని ఆయన చెప్పుకునేవాడు. When his friends gather around him, he will tell them, I know the word horse in 9 languages. తన స్నేహితులు తనతో కలిసినప్పుడు గుర్రము అనే పదము 9 భాషల్లో నాకు తెలుసు అని ఆయన చెప్పేవాడు. Then he will tell these 9 words in 9 languages. ఈ గుర్రము అనే పదముకి అర్థాలు 9 భాషల్లోనే ఆయన చెప్తాడు. And impress his friends. తన స్నేహితుల్ని వారిని మెప్పిస్తాడు. The story goes like this. After a few years, he had a need to purchase a horse. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక గుర్రం కొనుక్కోవాల్సిన అవసరము తన జీవితంలో వచ్చింది. Then he went to the market and purchased a donkey, thinking that it was a horse. తర్వాత ఆయన ఒక బజారుకి వెళ్ళి ఒక గాడిదను కొనుక్కున్నాడు గుర్రం అనుకుని. So what was the problem of this man? ఈ వ్యక్తికి ఉన్న సమస్య ఏంటి? He knew the word horse in 9 languages. గుర్రము అనే పదముకి అర్థాలు 9 భాషల్లో ఆయనకు తెలుసు. But he didn't know how to distinguish between a horse and a donkey by seeing. కానీ చూచుట ద్వారా గుర్రానికి గాడిదకి మధ్య ఉన్న వ్యత్యాసం ఎలా చెప్పాలనే విషయం ఆయనకి తెలియదు. I think we also commit a similar mistake in our lives. మనము కూడా ఇలాంటి తప్పిదమే మన జీవితాల్లో చేస్తామని నా భావన. Many a time when somebody speaks about love, definitely he will say the Greek word for love is agape. చాలా సార్లు ప్రేమ గురించి ఎవరైనా బోధిస్తున్నప్పుడు ఖచ్చితంగా గ్రీకు భాషలో ప్రేమకు అగాపే అని పిలుస్తారని వారు చెప్తూ ఉంటారు. We know the Greek and Hebrew words for many Christian concepts. చాలా క్రైస్తవ సిద్ధాంతాలు అనేక పదములకు గ్రీకు హెబ్రీ భాషలో ఉన్న పదములు మనకు బాగా తెలుసు. But we do not know how to love practically. That is our problem. కానీ ప్రయోగాత్మక జీవితంలో ఎలా ప్రేమించాలనే విషయం మనకు తెలియదు. అదే మనతో వచ్చిన సమస్య. That is why I told you many a time we are like this man who claimed to know the word horse in 9 languages, but failed to distinguish a horse and donkey by seeing. అందుకే చాలా సార్లు మన జీవితాలు కూడా ఈ వ్యక్తి గుర్రం అనే పదాన్ని 9 భాషల్లో చెప్పగలడు కానీ గుర్రంకి గాడిదకి మధ్య అతనికి వ్యత్యాసం తెలియదు. మన జీవితాలు కూడా అటువంటివే. Okay, don't forget our title. The title is Conditions or Requirements for Being Filled with the Holy Spirit. మన అంశము పరిశుద్ధాత్మతో నింపబడుటకు అవసరమైన షరతులు. Okay, at the very beginning, let me tell you a general principle we can see throughout the Bible. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం అంతట్లోని ఒక సాధారణమైన ఒక సిద్ధాంతము మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను. We know that the Bible is packed with many promises and blessings. బైబిల్ నిండా అనేకమైన వాగ్దానాలు ఆశీర్వాదాలు ఉన్నాయనే సంగతి మనకు తెలుసు. But remember, no promise or blessing in the Bible is unconditional. కానీ బైబిల్లోని ఏ ఆశీర్వాదము ఏ వాగ్దానం కూడా షరతు లేనిది లేదు అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. Since salvation is free, we often think that all the blessings are free. రక్షణ ఉచితం గనక మనకు వచ్చే ఆశీర్వాదములన్నీ ఉచితము అని మనం చాలా సార్లు భావిస్తూ ఉంటాం. But remember, salvation which is free also is conditional. కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే రక్షణ ఉచితంగానే మనకు లభించింది కానీ దానికి కూడా ఒక షరతు ఉంది. God is willing to give salvation to anyone and everyone. ఆ రక్షణ ఎవరికైనా సరే ఇవ్వుటకు దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. But he will grant it only to those who put his trust in the Lord Jesus Christ. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారికే రక్షణ కలుగుతుంది. So even salvation is a conditional blessing. అందుకే రక్షణ కూడా షరతుతో కూడిన ఒక ఆశీర్వాదం అని మనం చెప్పొచ్చు. Similarly, if you carefully observe the promises in the Bible, many a time in the first part we see in the first part the condition attached to it. చాలా సార్లు బైబిల్ ఉన్న వాగ్దానాలు కూడా మనం చూసినప్పుడు మొదటి భాగంలో అక్కడ వాగ్దానం ఉండి రెండో భాగంలోని దానికి ఉన్న షరతు దాంతో జోడించబడి ఉంటుంది. So no promise or blessing is unconditional. అందుకే ఏ వాగ్దానం అయినా సరే ఏ ఆశీర్వాదం అయినా సరే షరతులు లేనిది లేదు. In the same way, filling with the Holy Spirit is a commandment
But in order to be filled, we have to fulfill certain conditions. అదే విధంగా పరిశుద్ధాత్మతో నింపబడట అనేది కూడా ఆశీర్వాదమే గాని పరిశుద్ధాత్మతో నింపబడాలంటే కొన్ని షరతులు మనం పూరించాలి. Okay, where do we get all these conditions? ఈ షరతులన్నీ మనకి ఎక్కడ లభిస్తాయి? Nowhere in the New Testament we see a list of conditions. కొత్త నిబంధనలో ఎక్కడా కూడా షరతులు ఒక పట్టిక మనం చూడట్లేదు. Though there is no verse which openly says that this is the condition for filling with the Spirit, there are many verses which indicate us a clue about this condition. నేరుగా పరిశుద్ధాత్మతో నింపబడుటకు ఇదే షరతు అని అలాంటి వాక్యం మనం ఎక్కడా చూడట్లేదు కానీ పరిశుద్ధాత్మతో నింపబడుటకు కావాల్సిన షరతుల గురించి సూచనలు ఇచ్చే అనేక వాక్యాలు మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. So we have to carefully read the epistles and find out all the conditions required for filling with the Holy Spirit. అందుకే పత్రికలన్నీ మనం జాగ్రత్తగా చదివి ఆత్మతో నింపబడుటకు కావాల్సిన షరతులు మనం ధ్యానించాలి. Okay, last time I told you, while we studied the 4 truths from the word plero, గడిచినసారి ప్లీరో అనే పదం నుంచి 4 సత్యాలు మనం ధ్యానించినప్పుడు this word is given in passive voice. ఈ మాట కర్మార్థక ఒక వాక్యముగా ఇవ్వబడిందని నేను చెప్పాను. That itself indicates that we have to permit the Holy Spirit to work in us for control us. కర్మార్థక వాక్యము అనగా పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని నియంత్రించుటకు లేదా మనల్ని నింపుటకు మనం అనుమతి ఇవ్వాలి. So even our common sense teaches us that the first and foremost condition for being filled with the Holy Spirit is absolute surrender of our lives. మన సాధారణ జ్ఞానంతో మనం ఆలోచించినా సరే పరిశుద్ధాత్మతో పూర్ణులై నింపబడాలంటే దానికి కావాల్సిన మొట్టమొదటి షరతు మనల్ని మనం పూర్తిగా లోబర్చుకొనుట. Okay, now you please write the title, then I will give you the references and explain them. ఇప్పుడు ముందుగా మీరు శీర్షిక రాసుకోండి, ఆ తర్వాత దానికి సంబంధించిన వాక్యాలు చెప్పి నేను వివరిస్తాను. Absolute surrender of our lives or our bodies. మన జీవితంలో లేదా మన దేహంలో పరిపూర్ణంగా లోపరుచుకొనుట. Let me give you 3 verses which speak about surrender, then I will explain one by one. మనల్ని మనం అప్పగించుకొనుట అనే మాటకు సంబంధించి 3 వాక్యాలు మీ ముందు ఉంచుతాను, దాని తర్వాత వాటి గురించి వివరించుకుందాం. First one, Romans 6:19. మొదటిది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యము. Then Romans 12:1. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యము. Then Romans 8:13. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యం. Let me repeat, Romans 6:19. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యము. Romans 12:1. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యము. Romans 8:13. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యం. All the 3 verses are from the letter to Romans written by Paul. ఈ 3 వాక్యాలు కూడా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మనకు లభిస్తున్నాయి. Of course, in the book of Romans, Paul writes a lot about the Holy Spirit. రోమీయులకు రాసిన పత్రికలోని పరిశుద్ధాత్మ గురించి బహుగా అపోస్తలుడైన పౌలు రాస్తున్నట్లుగా మనం చూడొచ్చు. Let us focus our attention on Romans 6:19 second part. అంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యంలో 2వ భాగం మీద మన ధ్యానాన్ని కేంద్రీకరిద్దాం. Okay, owing to lack of time, I will be explaining only the second part. That is sufficient. మనకు సమయం లేదు కనుక 2వ భాగం మాత్రమే చెప్తాను, అది మనకు సరిపోతుంది. Second part means in English it is second part. There we read, so now present your members as slaves of righteousness for holiness. అపవిత్రతకును అక్రమమునకు మీ అవయములు దాసులుగా ఎలాగ అర్పించరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. You see, here Paul gives a commandment to each and every believer that we have to present our members. Members means members of our bodies as slaves of righteousness for holiness. అయితే అపోస్తలుడైన పౌలు ఇక్కడ విశ్వాసులకు ఇస్తున్న ఆజ్ఞ, మీ అవయవములు అనగా మన దేహంలో ఉన్న అవయవములను నీతికి దాసులుగా మనం అప్పగించుకోవాలి. To whom should we present? ఎవరికి మనం అప్పగించుకోవాలి? Of course, it is implied that we have to present it to God or present it to the Spirit. అది దేవునికి లేదా పరిశుద్ధాత్మకి మనం అప్పగించుకోవాలి అని దాని అర్థం. Today, God does everything in our lives through the Holy Spirit. ఈ రోజు దేవుడు మన జీవితాల్లో పరిశుద్ధాత్మ ద్వారా అన్ని క్రియలు జరిగిస్తున్నారు. Someone has said the Holy Spirit is the executive officer of God.
పరిశుద్ధాత్మ దేవునికి ఒక కార్యకలాపంగా కార్యాలు నిర్వర్తించేవాడిగా ఉన్నాడని చెప్తూ ఉంటారు. Since the Holy Spirit lives in us, he is the CEO or the executive officer in our lives. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు కనుక ఆయనే మన జీవితాలకి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నారని మనం చెప్పొచ్చు. So we have to present our bodies to him. మన దేహాన్ని మనం ఆయన కొరకు అర్పించాలి. And once we present our members to him, then we have to use it as he directs or in a way which will be pleasing to him. మనం అవయవాల్ని ఆయన కొరకు మనం అప్పగించుకున్న తర్వాత ఆయనకి ఏది ప్రీతికరమో అలాగా మన అవయవాల ద్వారా మనం చేయాలి. Now the same idea is seen in Romans 12:1 also. అదే విషయము రోమిలకు రాసిన పత్రిక 12:1 కూడా మనం చూస్తున్నాం. There also Paul writes, I beseech you or request you therefore, brethren, by the mercies of God, that you present your bodies a living sacrifice. అక్కడ 12:1 కూడా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని ఆయన బతిమాల్చున్నాడు. Yes, once we present our bodies or members of our bodies, it belongs to him. మన శరీరంలో లేదా మన అవయవంలో ఆయన కొరకు మనం అప్పగించినప్పుడు అవి ఆయనకి సొంతం. Let me come to the practical aspect. మన ప్రయోగాత్మక అంశంకి ఇప్పుడు వద్దాం. Then we cannot use our eyes or hands or our tongue or other members as we like. మన కళ్ళు గాని మన నోరు గాని మన చేతులు గాని మనకు నచ్చినట్లుగా మనం ఉపయోగించుకోవడానికి మనకు అవకాశం లేదు. We have to use them for his glory and as he tells us to do. మన అవయవంలో ఆయన ఆజ్ఞ ప్రకారంగా ఆయన మహిమ కొరకు మాత్రమే మనం ఉపయోగించాలి. Okay, then a very clear verse is in Romans 8:13 that I will explain a little more. ఇంకా స్పష్టమైన వాక్యము రోమిలకు రాసిన పత్రిక 8:13 ఉంది. అది కొంచెం వివరముగా మనం చూసుకుందాం. I hope all of you have Bibles with you. All of you have to look at that verse carefully. మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆ వాక్యం వైపు మీరు చూడాలని మనం చేస్తున్నాం. If you understand this verse clearly, that itself will help us to lead a spirit-filled life. ఈ వాక్యం మీకు స్పష్టంగా అర్థమైనట్లయితే ఆత్మతో పూర్ణులై ఎలాగ జీవించాలో అది మీకు సహాయపడుతుంది. That is why I'm taking a little more time to explain this verse. అందుకే ఈ వాక్యము మీకు అర్థమయ్యేలా చెప్పుటకు ఎక్కువ సమయం నేను తీసుకుంటున్నాను. Okay, you carefully observe that verse. There are two times the word if comes in that verse. If. ఆ వాక్యంలో 2 సార్లు ఎడల అనే మాట మనము చూస్తున్నాం. There are 2 sentences in that verse. First one, if you live according to the flesh, you will die. ఆ వాక్యంలో 2 భాగంలో మనం చూస్తున్నాం. మొదటిది, మీరు శరీరానుసారముగా ప్రవర్తించని ఎడల చావవలసిన వారై ఉందురు. Then if by the spirit you put to death the deeds of the body, you will live. గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదరు. The word if indicates a condition. ఎడల అనే మాట ఒక షరతు ఉన్నట్లుగా మనకు అక్కడ చూపిస్తుంది. You see here Paul says there are 2 possibilities in the lives of a believer. ఒక విశ్వాసి జీవితంలోని 2 అవకాశాలు ఉన్నాయని అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. The word you is a reference to all the believers in the assembly at Rome. అక్కడ మీరు అనగా రోములో ఉన్న సంఘానికి చెందిన విశ్వాసులకు సంబోధిస్తూ ఆయన చెప్తున్నారు. So what are the 2 possibilities? ఉన్న 2 అవకాశాలు ఏంటి? Either a believer can live according to the flesh or live according to the spirit. ఒక విశ్వాసి శరీరానుసారంగా అయినా జీవించగలడు లేదా ఆత్మానుసారంగా అయినా జీవించగలడు. You see, this is a dangerous possibility also. Even though we are believers, we can lead the life according to the flesh or live according to the spirit. ఇక్కడ 2 సంభవాలు చూస్తున్నాం. 2 చాలా భయంకరమైనవి. మనం శరీరానుసారంగా అయినా జీవించవచ్చు, ఆత్మానుసారంగా అయినా జీవించగలం. If a believer lives according to the flesh, he is called carnal. And if a believer lives according to the spirit, he is called spiritual. ఒక విశ్వాసి శరీరంకు అనుగుణంగా నడిచినట్లయితే శరీరానుసారుడు అని చెప్తాం, ఆత్మానుసారంగా నడిచినట్లయితే ఆత్మానుసారుడు అని మనం చెప్తాం. That is why in 1 Corinthians 3:1, Paul classifies the whole community of believers as carnal and spiritual. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:1 విశ్వాసుల గుంపు అందరినీ 2గా విభజించి శరీరానుసారులు, ఆత్మానుసారులు అని పౌలు సంబోధిస్తున్నాడు. Okay, there comes the word flesh. What is the meaning of flesh? అక్కడ శరీరము అనే పదం మనం వింటున్నాం కదా. శరీరం అనగా ఏంటి? Of course, in the New Testament, the word flesh is used in 3
senses or three meanings. కొత్త నిబంధనలో శరీరము అనే పదం వాడినప్పుడు 3 భావములతో అది వాడబడుతుంది. I don't have time to give you all the references, but just understand one meaning is our human body. వాక్యాలన్నీ ఇవ్వడానికి సమయం లేదు కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదటి భావము మన శరీరము. 2 Corinthians 12:7 is a clear reference. You need not take it. You just, if you want quickly, you can note down. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంది. మీరు రాయవసరం లేదు, కావాలంటే మీరు అది నోట్ చేసుకోవచ్చు. Then the other meaning is human beings, the people. Reference 1 Peter 1:24. తర్వాత మనుష్యులు, మానవ జాతి మనం చెప్పొచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వాక్యం. But generally in the New Testament, the word flesh is used as another word for our sinful nature. కానీ సాధారణంగా కొత్త నిబంధనలో శరీరము అనే పదము మన పాప స్వభావాన్ని సంబోధిస్తూ వాడబడినట్లుగా మనం చూడొచ్చు. So that is the way the word flesh is used in the book of Romans and Corinthians and other places also. రోమీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రికలో, ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాగ శరీరము అనే పదాన్ని దీని కొరకు వాడబడింది. Yesterday, last class also I told you we all have got a basic Adamic sinful nature. గడిచిన క్లాస్ లో కూడా నేను చెప్పాను, ఆదాము కలిగిన పాప స్వభావము మనం కలిగి ఉన్నాం. When we are born again, God gives us a new nature called a divine nature. మరలా మనం ప్రభువులో జన్మించినప్పుడు మనకి దైవ స్వభావము మనం పొందుకుంటున్నాం. So each believer has got two natures. Don't forget this. ప్రతి విశ్వాసికి 2 స్వభావాలు గలవు, ఇవి మీరు మర్చిపోకూడదు. And if we permit the sinful nature to control us, definitely we can lead a life just like any other non-believer. పాప స్వభావము మనల్ని నియంత్రించటకు మనము అవకాశం ఇచ్చినట్లయితే అవిశ్వాసులు జీవించినట్లుగా మన జీవితం ఉంటుంది. But if we permit the spirit to control us, we can lead a spiritual life. కానీ ఆత్మ మనల్ని నియంత్రించటకు మనం అనుమతి ఇచ్చినట్లయితే ఆత్మానుసారమైన జీవితం మనం జీవించవచ్చు. Okay, now the first part of the verse says, if you live according to the flesh, what will happen? You will die. మీరు శరీరానుసారులుగా జీవించినట్లయితే మీరు మరణిస్తారు అనే వాక్యంలో మొదటి భాగంలో మనం చూస్తున్నాం. What is the meaning of death here? ఇక్కడ మరణము అనగా దాని అర్థం ఏంటి? Remember, this is not at all a reference to eternal death or spiritual death. గుర్తుంచుకోండి, ఈ మరణము ఆత్మీయ మరణము లేదా నిత్యత్వం చెందిన మరణం గురించి మాట్లాడుతున్నది కాదు. But it refers to a condition of backslidden stage. కానీ దిగజారి వెనక అడుగు వేసిన ఒక పరిస్థితిని ఇది చూపిస్తుంది. I think a good example is Revelation 3:1. దానికి మంచి ఉదాహరణగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూడొచ్చు. There Jesus says to the church at Sardis, I know your works. You have a name that you are alive, but you are dead. అక్కడ సార్దీస్ లో ఉన్న సంఘముకి ప్రభువైన యేసుక్రీస్తు వారు సంబోధించి చెప్తున్నారు, జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. You see, they were genuine believers, but they were living as if they were dead. వారు యథార్థమైన విశ్వాసులే గాని వారి జీవితము మృతుల వలె ఉంది. That means most of the time they were leading a carnal life. ఎందుకంటే వారు ఎక్కువ సమయము శరీరానుసారమైన జీవితం జీవిస్తున్నారు. So that is the meaning of death in Romans 8:13 also. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యంలో కూడా చావవలసిన స్థితి అంటే దాని అర్థం ఇది. Then what about the second part of the same verse? అదే వాక్యంలో 2వ భాగం గురించి ఏంటి? If by the spirit refers to the Holy Spirit. ఆత్మ చేత అని మనం చూస్తున్నాం. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. You put to death the deeds of the body, you will live. అక్కడ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. You see, again the word if comes, therefore this is a possible condition. ఆత్మ చేత శరీరాన్ని చంపిన ఎడల అనే మాట మనం చూస్తున్నాం కాబట్టి అది కూడా ఒక షరతుగా మనం భావించవచ్చు. Remember, who has to put to death? ఎవరిని మనం చంపాలి? Very clearly Paul says, you put to death. అపోస్తలుడైన పౌలు మీరు చంపాలి అని అక్కడ ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. That means the key is in our hands. అనగా తాళపు చెవి మన చేతిలో ఉంది. I often say holy living is a human responsibility. పరిశుద్ధముగా జీవించుట అనేది మానవుల యొక్క బాధ్యత నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. But we cannot in ourselves lead a holy life in our own strength. Therefore the verse clearly says, by the Spirit you put to death.
మన బలము చేత మనం పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం జీవించలేము గనుక వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల. Put to death what? The deeds of the body. ఏమి చంపిన యెడల అని చూస్తున్నాం, శరీర క్రియలను చంపిన యెడల అని మనం చూస్తున్నాం. That simply means the deeds of the flesh manifested through the body. మన దేహము ద్వారా మన శరీరంతో చేస్తున్న క్రియలు అని మనం చెప్పొచ్చు. So our sinful nature often tries to control our body and members of our body. మన పాప స్వభావం చాలా సార్లు మన దేహమును, మన దేహంలో ఉన్న అవయవాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. And we have the capacity to say no to the promptings of the flesh. ఈ శరీరం యొక్క ఏచ్ఛలకు వద్దు అని చెప్పే అవకాశం మనకు చాలా సార్లు ఉంటుంది. And if we say no to flesh and yes to the spirit will always controls us. శరీర ఏచ్ఛలకు వద్దు అని చెప్పి పరిశుద్ధాత్మకు అనుమతి ఇచ్చినట్లయితే పరిశుద్ధాత్మ నడిపింపులోనే మనం ఎప్పుడు జీవిస్తాం. Because the spirit has given us a new nature. ఎందుకంటే ఆత్మ ద్వారా మనం నూతన స్వభావం, నవీన స్వభావం పొందుకున్న వారం. Let me give you a simple illustration. దానికి ఒక ఉదాహరణ నేను ఇలా ఉంచుతాను. You know that these days there are many cars, automatic cars have come on our roads, automatic cars. ఈ రోజుల్లో చాలా ఎక్కువగా మనం ఆటోమేటెడ్ కార్స్ కూడా చూస్తున్నాం. But in many of the modern automatic cars, there are two modes, manual and automatic. We can choose which one we want. చాలా ఆధునిక కారులో మీరు చూసినట్లయితే మాన్యువల్ అని ఒకటి, మనం చేసేది ఒకటి ఉంటుంది, ఆటోమేటిక్ గా ఒక ఆప్షన్ ఉంటుంది. So both type of driving are possible. రెండు విధములుగా బండి నడుపుట సాధ్యమవుతుంది. The driver can choose which he wants. డ్రైవర్ కి ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు. Whether manual gear or automatic gear. గేర్ వేసినప్పుడు మాన్యువల్ గా ఇతను గేర్ మార్చుకోవాలా లేదా ఆటోమేటిక్ గా గేర్ మార్చాలని ఆప్షన్ ఉంటుంది. In the same way, we believers also have got two possibilities or two chances. అదే విధంగా మన విశ్వాసులైన మనకు కూడా మనకి రెండు ఆప్షన్స్ లాగా ఉన్నాయి. We can either live according to the flesh or live according to the spirit. మనం అయితే శరీరానుసారంగా జీవించవచ్చు లేదా ఆత్మానుసారమై జీవించవచ్చు. And if you live according to the spirit, you will, if you walk according to the spirit, you will live. That is what the word says. ఆత్మానుసారంగా మీరు నడిచినట్లయితే మీరు జీవిస్తారని వాక్యం మనకు చెప్తుంది. Then what is the meaning of live in the last part of this verse? ఈ వాక్యంలోని జీవించుట అనే మాట మనం చూస్తున్నాం కదా, దాని అర్థం ఏంటి? That is exactly the opposite of die, which comes in the same verse. అదే వాక్యంలో చావవలసిన స్థితి మనం చూస్తున్నాం, దానికి విపరీతమైన పదము జీవించుట అని మనం చూడొచ్చు. This is the reference to the abundant life that Jesus promised in John 10:10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సమృద్ధిగా ఇచ్చే జీవితం వాగ్దానం చేస్తారు కదా, దానికి ఇది సూచిస్తుంది. The second part of John 10:10, there we read, I have come that they may have life and that they may have it more abundantly. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యంలో గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని అని ఆయన చెప్తున్నారు. Yes, the abundant life refers to the spirit-filled life. సమృద్ధిగా జీవించుట అంటే ఆత్మతో నింపబడిన జీవితం అని. In the Old Testament, we read about the Israelites who only a few entered the Canaan, the promised land. పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజల్లో చాలా కొద్దిగా మంది కానాను వాగ్దాన దేశంలోకి ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. Canaan is a picture of the spirit-filled life. కానాను అనేది ఆత్మతో నింపబడిన ఒక జీవితానికి సాదృశ్యంగా ఉంది. So today we can have the Canaan life in our assemblies, provided we lead a spirit-filled life. ఆత్మతో నింపబడిన జీవితాల్లో మనం జీవించినట్లయితే మన సంఘాల్లో కూడా కానాను అనుభవం మనం కలుగుతుంది. Yes, how is it possible? అవును, అది ఎలా సాధ్యము? By willingly and voluntarily surrendering each part of our body to the control of the spirit. మనకి మనముగా స్వహగా మన అవయవాలన్నిటిని, మన దేహాన్ని మనం ఆయనకి సమర్పించుకొనుట. Yes, this is the most important condition for being filled with the spirit. That's why I took a little more time. ఆత్మతో నింపబడుటకు ఇది చాలా ప్రాముఖ్యమైన షరతు కనుక ఇక్కడ నేను ఎక్కువ సమయం గడిపాను. Okay, let us go to the second condition. You can write the title, then I will explain. రెండో షరతు, అది మీరు రాసుకోవచ్చు, రాసిన తర్వాత దాని గురించి మనం వివరిద్దాం. Be saturated with the word of God. దేవుని వాక్యముతో నింపబడుట. Yeah, or rather be filled with the word of God. దేవుని వాక్యంతో నింపబడుట అని మనం చెప్పొచ్చు. Yes.
First of all, we have to surrender our bodies to the control and guidance of the Spirit. మొదటిగా మన దేహములను పరిశుద్ధాత్మ నడిపింపునకు ఆయనకి మనం సమర్పించుకోవాలి. Then we have to take time to fill our hearts and minds with God's word. దాని తర్వాత మనం సమయం తీసుకుని దేవుని వాక్యము మన హృదయంలో మన మనసులో నింపుకోవడానికి మనం ప్రయత్నించాలి. It is indicated in Colossians 3:16. All of you can take that verse. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16 వాక్యంలో ఆ మాట మనం చూస్తున్నాం, అది మీరు చూడొచ్చు. In Colossians 3:16, Paul speaks about filling with the word of God and its subsequent results. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16 వాక్యంలోని వాక్యంతో నింపబడుట దానికి వచ్చే ప్రతిఫలము అని మనం అక్కడ చూస్తున్నాం. There as a commandment, Paul says, let the word of Christ dwell in you richly in all wisdom. ఆయన ఆజ్ఞగా అక్కడ చెప్తున్న సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Then a few results of being filled with the word of God is written there. దేవుని వాక్యం సమృద్ధిగా మీలో నివసించినట్లయితే దానికి వచ్చే ప్రతిఫలము అక్కడ రాయబడి ఉన్నాయి. Yes, brother, you can read that verse, Colossians 3:16. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16 వాక్యం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. And if we compare this verse with Ephesians 5:19 and 20, ఈ వాక్యాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19-20 వాక్యాలతో మనం పోల్చి చూసుకున్నట్లయితే we will be surprised by one fact that these two verses are almost the same. ఈ రెండు వాక్యాలు ఇంచుమించుగా ఒకే పోలిక కలిగి ఉన్నాయని మనం చూసి ఆశ్చర్యచకితులం అవుతాం. You see, in Ephesians 5:19 and 20, Paul speaks about the results of being filled with the Holy Spirit. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19-20 వాక్యాలు ఆత్మతో నింపబడుట ద్వారా వచ్చే ప్రతిఫలం గురించి అపోస్తలుడైన పౌలు సంబోధిస్తూ రాస్తున్నాడు. And here in Colossians 3:16, Paul speaks about the results of being filled with God's word. ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16 వాక్యంలో దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసించినట్లా దానికి వచ్చే ప్రతిఫలం చూస్తున్నాం. Both are almost the same. రెండు ఇంచుమించుగా ఒకలాగే ఉన్నాయి. Remember, both the letters to Ephesians and Colossians are prison epistles. ఆ కొలస్సీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక చెరసాల్లో ఉండి పౌలు రాసిన పత్రికలని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. Both were written at the same time from the same place. ఆ రెండు ఒకే స్థలం నుంచి ఒకే సమయంలో రాయబడిన పత్రికలు. And written by the same person. ఒకే వ్యక్తి ద్వారా రాయబడిన పత్రికలు. So when we compare these two verses, one thing is very clear. ఈ రెండు వాక్యాలు మనం పోల్చి చూసుకున్నట్లయితే ఒక విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. There is a connection between being filled with God's word and being filled with the Holy Spirit. ఆ ఆత్మతో నింపుబడుటకు దేవుని వాక్యము సమృద్ధిగా మనలో నివసించుటకు మధ్య ఒక బంధం ఉందనే విషయం మనకి అర్థమవుతుంది. Only if a person is filled with the word of God, the Spirit of God can use him and control him. దేవుని వాక్యం ద్వారా ఒక వ్యక్తి నింపబడితే మాత్రమే ఆయన ఆత్మ ద్వారా నింపబడి ఆత్మ ద్వారా నియంత్రించబడతాడు. In other words, without God's word, the Spirit of God will never fill or control a person. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని వాక్యం లేకుండా దేవుని ఆత్మ ఒక వ్యక్తిని నియంత్రించదు. In fact, when we fill our hearts and minds with God's word, the Holy Spirit uses that word to control our thoughts, emotions and decisions. మన హృదయాన్ని మన మనసుల్ని దేవుని వాక్యంతో మనం నింపుకున్నప్పుడు ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొని మన ఆలోచనలు, మన తలంపులు, మన భావోద్వేగాలు, మన నిర్ణయాల్ని అది నియంత్రిస్తుంది. I hope you understood that statement clearly. ఆ వాక్యం మీకు స్పష్టంగా అర్థమైందని నేను భావిస్తున్నాను. I told you the Holy Spirit will control our thoughts, our emotions and decisions. పరిశుద్ధాత్మ నియంత్రణలోని మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన నిర్ణయాలు ఉంటాయని నేను చెప్పాను. That means our whole personality will be controlled by the Spirit. మన వ్యక్తిత్వం అంతా కూడా పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంటుందని దాని అర్థం. Then we can lead a holy life. అప్పుడు ఒక పరిశుద్ధమైన జీవితము మనం జీవించగలం. Okay, then how can we fill our minds with God's word? అయితే మన మనస్సులో దేవుని వాక్యంతో మనం ఎలా నింపుకోగలము? There is no shortcut for that. దానికి అడ్డు మార్గం ఏమీ లేదు. It is by reading,
meditating and memorizing different portions of God's word. దేవుని వాక్య భాగాల్లో చదువుట, ధ్యానించుట, అది కంఠస్థ చేయుట ద్వారానే మనం అలాగ నింపుకోగలం. We often think that memorizing Bible verses is the duty of the Sunday school children. చాలా సార్లు ఈ వాక్యము కంఠస్థ చేయుట అనేది సండే స్కూల్ పిల్లలు చేయవలసిన పని అని మనం అనుకుంటూ ఉంటాం. Once we finished our Sunday school classes, we finished by hearting Bible verses also. మన సండే స్కూల్ విడిచిపెట్టడంతోనే వాక్యము కంఠస్థ చేయుట మనం మానేసాం. That is a wrong idea. అది ఒక తప్పుడు ఆలోచన. What does the Bible say about this? దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది? In Psalm 1, while the psalmist writes about the blessings of a righteous man, మొదటి కీర్తనలోని ఒక నీతిమంతుడి యొక్క ఆశీర్వాదముల గురించి కీర్తనకారుడు రాస్తూ he writes like this in verse 2. రెండో వాక్యంలో ఆయన ఇలా రాస్తున్నాడు. But his delight is in the law of the Lord, and in his law he meditates day and night. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చూస్తున్నాం. How can one meditate God's word day and night? దేవుని వాక్యము దివారాత్రులు ఎవరు ధ్యానించడం ఎలా చేయగలరు? Remember, it is possible only if we by heart Bible verses and store them in our minds. బైబిల్ వాక్యాన్ని మనం కంఠస్థ పెట్టుకుని మన మనస్సులో మనం ఉంచినప్పుడే ఇది మన సాధ్యమవుతుందనే విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. Only if God's word is in our hearts or minds, we can meditate it continuously. దేవుని వాక్యము మన హృదయంలో మన మనసులో ఉంటేనే మనము దివారాత్రులు దాని యందు ధ్యానించగలం. In Psalm 119 verse 11, the psalmist writes, 119వ కీర్తన 11వ వాక్యంలో కీర్తనకారుడు ఇలా రాస్తున్నాడు. Your word I have hidden in my heart, that I may not sin against you. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు. Okay, where do we keep God's word? దేవుని వాక్యమును మనం ఎక్కడ ఉంచుతాం? I many times jokingly say we keep God's word on tables or shelves. చాలా సార్లు నేను హాస్యాస్పదంగా ఇలా చెప్తూ ఉంటాను, దేవుని వాక్యాన్ని మనం టేబుల్ మీద కానీ షెల్ఫ్ లో కానీ పెడుతూ ఉంటాం. That is our mistake. But the psalmist says, I have hidden your word in my heart. అది మనం చేసే తప్పిదము. కానీ కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. We also should learn to keep God's word in our minds. దేవుని వాక్యాల్ని మన మనసులో ఉంచుకొనుట మనం నేర్చుకోవాలి. Yes, in the Bible many a time the word heart is a reference to the mind. ఆ బైబిల్లో చాలా సార్లు హృదయము అనే మాట మనస్సుకు సంబంధించిన ఒక పదముగా వాడబడింది. So our mind is a very precious organ that God has given us. దేవుడు మనకిచ్చిన అవయవాల్లోని మనస్సు అనేది చాలా ప్రత్యేకమైన అవయవం. Our mind and our attitude controls our whole lifestyle. మన మనస్సు, మన నడవడిక, మన జీవన శైలిని అది నియంత్రిస్తుంది. So only if we fill our minds with God's word, the Holy Spirit can control us regularly. మన మనస్సుని దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడే పరిశుద్ధాత్మ నియంత్రణలో మనం ఉండగలం. In Psalm 119, 103, the psalmist writes, 119వ కీర్తన 103వ వాక్యంలో కీర్తనకారుడు ఇలా రాస్తున్నాడు. How sweet are your words to my taste, sweeter than honey to my mouth. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. Of course, we may be knowing this verse by heart. ఈ వాక్యం కంఠస్థగా మనకు తెలిసే ఉండొచ్చు. We often sing that God's word is sweeter than honey. దేవుని వాక్యము తేనె కంటే తీయనైనదని చాలా సార్లు మనం పాడుతూ ఉంటాము. But do we really believe this truth? కానీ నిజంగా ఈ సత్యం మీద మనం విశ్వసిస్తున్నామా? Some years ago, I read in a secular magazine about the life of honey bee. కొన్ని సంవత్సరాల క్రితము ఒక తేనెటీగ యొక్క జీవితం గురించి ఒక మ్యాగజైన్ లో నేను ఇలా చదివాను. Someone who has studied about honey bees have written like this. తేనెటీగల గురించి అధ్యయనం చేసిన వారు ఎవరో ఇలా రాశారు. You see, we all know that the honey bees will fly and go and collect honey from flowers. They will collect it in their body. Then they will be transforming it to sweet honey and supplying it to us. ఆ తేనెటీగలు అక్కడక్కడ అవి ఎగురుకుంటూ పువ్వుల నుంచి ఉన్న తేనెని వాటి శరీరములో తీసుకుని తేనె తొట్టులోని అవి పెడుతూ ఉంటాయి. And this person who has studied about the lifestyle of honey bees have written like this. ఆ తేనెటీగల గురించి వాటి జీవన శైలి గురించి చదివిన వ్యక్తి ఇలా రాశాడు. Sometimes these honey bees, very small, they are very small
in size, but they will fly even up to 40 kilometers in search of good honey. ఈ తేనెటీగలు చూడటానికి చాలా చిన్న ఆకారంలో ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు తేనె దొరకకపోతే ఇంచుమించు 40 కిలోమీటర్లు ఇవి ఎగురుకుంటూ వెళ్తాయి. So they are very hard working. They are taking a lot of pain and effort to collect honey. అవి చాలా కష్టపడి ఇలాగా తేనెని సమకూరుస్తూ ఉంటాయి. When I read that, I thought like this in my mind. అది చదివినప్పుడు నా మనసులో నేను ఎలా అనుకున్నాను, A honeybee is willing even to fly 40 kilometers in search of honey. ఆ తేనె వెతుకుటకు ఒక తేనెటీగ 40 కిలోమీటర్లు ప్రయాణించటకు కూడా ఆసక్తి చూపిస్తుంది. But we Christians often sing and say that God's word is sweeter than honey. క్రైస్తవులైన మనము దేవుని వాక్యం తేనె కంటే తీయనైనదని చెప్తూ ఉంటాం, పాడుతూ ఉంటాము. But many a time we are not even willing to travel 4 kilometers to attend a Bible study. కానీ చాలా సార్లు బైబిల్ అధ్యయన కూడిక కొరకు 4 కిలోమీటర్లు ప్రయాణించడం కూడా మనం ఆసక్తి చూపించట్లేదు. Yes, we have to examine our lives. అవును, మన జీవితాల్లో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. Of course, these days we need not travel anywhere. We can sit at our home and attend Zoom meetings. ఈ రోజుల్లో మనం ప్రయాణించే అవసరం లేదు, మన ఇళ్లలోనే కూర్చుని జూమ్ మీటింగ్స్ ద్వారా మన వాక్యాలు వింటున్నాం. But even then, many are not willing to attend the same. అయినప్పటికీ కూడా చాలా మంది ఇలాగ కూడా కూడుకొనుటకు ఇష్టపడట్లేదు. So it is easy to say that God's word is sweeter than honey, but to put it into practice is a different story. దేవుని వాక్యము తేనె కంటే తీయనిదని నోటితో చెప్పడం చాలా సులభమే గానీ అది ప్రయోగాత్మక జీవితంలో తీసుకురావడం అనేది వేరే అంశముగా మనకు ఉండిపోతుంది. Before leaving this section, let me give you a very practical suggestion. ఈ షరతు ముగించే ముందు, ఈ అంశం ముగించే ముందు మీకు ఒక ప్రయోగాత్మక సలహా నేను ఇవ్వాలనుకుంటున్నాను. Of course, this study is a practical study. That is why I again and again I give you certain practical tips. ఈ అధ్యయనము ప్రయోగాత్మక అధ్యయనం గనక ప్రయోగాత్మకంగా మీకు అవసరమైన సలహాలు నేను ఇస్తూ ఉంటాను. Okay, how can we memorize God's word? దేవుని వాక్యాన్ని మనం ఎలాగ కంఠస్థ చేయగలం? I told you, all of us have to by heart God's word regularly. మన అందరం కూడా దేవుని వాక్యము రెగ్యులర్ గా మనం కంఠస్థ చేయాలి. Let me put forward a good suggestion. ఒక సలహా మీ ముందు నేను ఉంచుతాను. I hope all of you will start doing it today itself. ఈ రోజు నుంచి అందరూ చేయడం ప్రారంభిస్తారని నేను ఆశిస్తున్నాను. Even the elderly people can by heart at least one verse in 1 week. పెద్దవారైనా సరే ఒక వారం అంతట్లో ఒక వాక్యము నేర్చుకున్నటకు వారు సమయం గడపొచ్చు. Today onwards you start. If you by heart one verse in 1 week, within 1 year, you can by heart at least 52 verses. ఈ రోజు నుంచి మీరు ప్రారంభించండి. వారానికి ఒక వాక్యం మీరు కంఠస్థ చేసినట్లయితే ఒక సంవత్సరం తిరిగే లోపు మీరు 52 వాక్యాలైనా సరే మీరు కంఠస్థ చేసుకోగలరు. I don't ask you to by heart one verse each day. రోజుకు ఒక వాక్యం మిమ్మల్ని కంఠస్థ పెట్టమని నేను అడగట్లేదు. If you can do so, it is good and well. అలా చేయగలిగినట్లయితే చాలా మంచిదే. But I am giving you only a very simple and a very possible suggestion. చాలా సులభమైన చాలా సాధ్యమైన ఒక సలహా మీ ముందు నేను ఉంచుతున్నాను. At least one verse you have to by heart in a week. వారానికి కనీసం ఒక్క వాక్యం అన్నా మీరు కంఠస్థ చేయండి. And you have to revise it again and again. అది సారి మీరు అది గుర్తుంచుకోవాలి. Then after 1 year, your life will be totally different. ఒక సంవత్సరం గడిచిన తర్వాత మీ జీవితంలో చాలా మార్పు మీకు కనిపిస్తుంది. I think Brother A.J. Jacob uncle often advises you this, because once I visited his home in the morning and evening Bible reading, he will insist his children to by heart one verse from the portion they read on that day. జేకబ్ అంకుల్ మీకు రెగ్యులర్ గా చెప్తూ ఉంటారని నేను భావిస్తున్నాను. ఒకసారి వారి ఇంటి నేను సందర్శించినప్పుడు ఉదయము అలాగే సాయంకాలము కుటుంబ ప్రార్థనలోని ఒక వాక్యము పిల్లలు నేర్చుకునేలాగా ఆయన చెప్తూ ఉంటారు. I hope he maintains that practice even today. ఈ రోజు కూడా ఆయన అది పాటిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. Yes, we all have to by heart God's word. అవును, మనందరం దేవుని వాక్యం కంఠస్థ చేయాలి. You see, in India we have this much freedom. In each home there are number of Bibles. చూడండి, భారతదేశంలో మనకు చాలా స్వాతంత్ర్యం ఉంది. ప్రతి ఇంట్లోని మనకి బోల్డ్ బైబిళ్ళు మనకు లభ్యమవుతున్నాయి. I have heard that in some early communist countries they didn't have the freedom. So if they get a piece of a portion of the Bible, they will read and by heart it, by heart the whole chapter or the whole book. కొన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో బైబిల్ దొరకటం చాలా అరుదుగా లభిస్తుంది కాబట్టి వారికి కొంచెం ఒక భాగం లభించినా సరే అది వెంటనే పూర్తిగా కంఠస్థ చేయడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. So if we love God
we have to prove our love through obedience. That means reading God's word, meditating and memorizing it. మీరు దేవుని ప్రేమించినట్లయితే విధేయత ద్వారా మీ ప్రేమను మీరు వ్యక్తపరచొచ్చు. దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించి దాన్ని కంఠస్థ చేసుట ద్వారా. Okay, let me go to the third and final condition of being filled with the Holy Spirit. రండి, ఆత్మతో నింపబడుటకు మూడవ షరతు మనము చూసుకుందాం. The first one is absolute surrender of our bodies to the Spirit. మొదటిది మన దేహము పరిపూర్ణంగా ఆత్మకు మనం సమర్పించుకొనుట. Second one, be filled with the word of God. రెండోది దేవుని వాక్యముతో నింపబడుట. The third one is prayer. మూడోది ప్రార్థన. There is no direct commandment to pray for filling with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడుటకు మీరు ప్రార్థన చేయాలని నేరుగా ఆజ్ఞ మనకి ఎక్కడ కనిపించట్లేదు. But there is an indication about this in Ephesians 3:16. కానీ దీనికి సంబంధించిన సూచన ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 17 వాక్యాల్లో తెలుగులో మనం చూస్తున్నాం. Of course, our basic passage is Ephesians 5:18 to 21. మనం చూసుకున్న వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి 21 వాక్యాలు. But in the third chapter itself, in the famous prison prayer of Apostle Paul, he prays for the filling with the Holy Spirit. కానీ 3వ అధ్యాయంలోని పౌలు ప్రార్థన చెరసాల్లో చేసిన ప్రఖ్యాతిగాంచిన ఒక ప్రార్థనలో 3వ అధ్యాయంలోని ఆత్మతో నింపబడట గురించి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు. In Ephesians 3:14 to 21, we see a famous prayer offered by Apostle Paul. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 21 వాక్యాల వరకు అపోస్తలుడైన పౌలు చేసిన ప్రఖ్యాతిగాంచిన ఒక ప్రార్థన మనం చూస్తున్నాం. What does Paul pray in Ephesians 3:16? ఆయన ప్రార్థనలోని అపోస్తలుడైన పౌలు 16వ వాక్యంలో ఏమని ప్రార్థన చేస్తున్నారు? That he would grant you according to the riches of his glory to be strengthened with might through his spirit in the inner man. తెలుగులోని 3వ అధ్యాయము 15 అలాగే 17 వాక్యాలు ఇవ్వబడింది. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని. What is the meaning of this prayer? ఈ ప్రార్థన యొక్క భావం ఏంటి? Here Paul prays for the strengthening of the inner man of the believers. అంతరంగ పురుషుడు, విశ్వాసుల యొక్క అంతరంగ పురుషుడు శక్తి కలిగి బలపరచబడాలని ఆయన ప్రార్థన చేస్తున్నారు. What is the meaning of inner man? అంతరంగ పురుషుడు అనగా దాని అర్థం ఏంటి? In Paul's epistles we can come across the phrases inner man and outer man. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు అనే పదములు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో మనం చూస్తాం. Outer man is a reference to our physical body. బాహ్య పురుషుడు మన భౌతిక శరీరానికి చూపిస్తుంది. That is outer and visible to others. అది బాహ్యముగా ఉంది, అందరికీ కనబడుతుంది. The same way we have got an inner invisible part. అదే విధంగా అదృశ్యమైన అంతరంగ ఒక మనలో భాగం కూడా ఉంది. So this is a reference to our soul and spirit together. ఇది మన ఆత్మకు మన ప్రాణమునకు కలిపి వాడబడిన ఒక పదం. By the word soul we have to understand that it's a reference to our whole personality. మన ప్రాణము అనగా మన వ్యక్తిత్వానికి అది చూపిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. The soul and spirit, though they are two distinct ones, we cannot separate them. ప్రాణము ఆత్మ అనేవి రెండు వేరు అంశములు, కానీ మనం వాటిని విడదీయలేం. They are just like the two sides of the same coin. ఒకే కాసుకి ఉన్న రెండు వైపులుగా వాటిని మనము చూడొచ్చు. When we die, our body will be separated from soul and spirit. మన ప్రాణము ఆత్మ నుంచి మన దేహము మనం మరణించినప్పుడు విడిపోతుంది. And soul and spirit together will go to heaven or go to paradise. ప్రాణము ఆత్మ కలిసి పరదైసునకు చేరుతాయి. Okay, now that is the reference to inner man. అంతరంగ పురుషునకు వాక్య భాగం అది మనం చూసుకున్నాం. And Paul prays that the believers in Ephesus should be strengthened through his spirit, that means Holy Spirit, in their inner man. వారి అంతరంగ పురుషుని యందు పరిశుద్ధాత్మ ద్వారా వారు బలపరచబడాలని అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నారు. Putting it in simple terms, here Paul prays for being filled with the Holy Spirit. ఇంకా స్పష్టమైన మాటలో చెప్పాలంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడాలని పౌలు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చెప్పొచ్చు. Here Paul prays God, you have to fill these believers with your spirit. ప్రభువా ఈ విశ్వాసులను మీ ఆత్మతో నింపండి అని పౌలు ప్రార్థన చేస్తున్నారు. And after offering such a prayer in Ephesians 5:18, Paul gives them a commandment.
ఆ ప్రార్థన చేసిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 వాక్యంలో అపోస్తలుడైన పౌలు వారికి ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. What is the commandment? Be filled with the Holy Spirit. ఆత్మ పూర్ణులై మీరుండుడి అని అక్కడ ఆజ్ఞిస్తున్నారు. So for experiencing filling with the Spirit, we have to pray. ఆత్మతో నింపబడుట అనుభవం మనకు కలగాలంటే మనం ప్రార్థన చేయాలి. That is very clear from some of the experiences recorded in the book of Acts. అపోస్తల కార్యంలోని కొన్ని అనుభవాల ద్వారా స్పష్టంగా అది మనకు అర్థమవుతుంది. I can give you one good example. దానికి ఒక మంచి ఉదాహరణ మీ ముందు నేను ఉంచగలను. Acts chapter 4 verse 31. అపోస్తల కార్యంలో 4:31 వాక్యము. All of you take that portion. Meanwhile, I will explain the background. ఆ వాక్యం మీరు అందరూ తీస్తూ ఉండండి. ఈ లోపు దాని నేపథ్యం గురించి మీకు మీ ముందు ఉంచుతాను. In chapter 4, we read about the starting of persecution by Jews to the Christians. యూదులు క్రైస్తవుల్ని హింసించుట ప్రారంభమైనట్లుగా 4వ అధ్యాయంలో మనం చూస్తాం. So when Peter and John performed a great miracle in chapter 3, the Jews were irritated or they were disturbed by that incident. పేతురు యోహాను 3వ అధ్యాయంలో ఒక ఆశ్చర్య కార్యము చేసిన తర్వాత దాని ద్వారా యూదుల్లో ఎంతో కలకలం కలిగింది. So the Jews arrested Peter and John and brought them before the Jewish court called Sanhedrin. సన్హెడ్రిన్ అనే యూదుల ఒక న్యాయస్థానం దగ్గరికి అపోస్తలులైన పేతుర్ని యోహాన్ని ఈ యూదులు వారు తీసుకొచ్చారు. Later they questioned them, threatened them, and finally they released them from that place. తర్వాత వారిని ప్రశ్నించారు, బెదిరించారు, తర్వాత వారిని అక్కడి నుంచి విడిచిపెట్టారు. When they came back, they went to the believers there in the church and met them, and they announced or planned a prayer in the assembly. వారు తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న విశ్వాసులను వారు కలిసి అక్కడ సంఘంలోని ప్రార్థన చేసుకుందామని వారు నిర్ణయించుకున్నారు. Maybe a whole night prayer. రాత్రంతా వారు ప్రార్థన చేస్తారేమో. Okay, that is the background. అది దాని నేపథ్యము. And whatever they prayed, all those details are given in chapter 4. వారు ఏమేం ప్రార్థన చేశారో దాని వివరణ అంతా 4వ అధ్యాయంలో మనకు లభిస్తుంది. But what is the ultimate result of this prayer? కానీ వారు చేసిన ప్రార్థన యొక్క ప్రతిఫలం ఏంటనేది మనం చూడబోతున్నాం. That we read in Acts 4:31. అది అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31వ వాక్యంలో మనం చూస్తున్నాం. Let me read that verse. And when they had prayed, the place where they were assembled together was shaken, and they were filled with the Holy Spirit, and they spoke the word of God with boldness. Okay, you can read. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31వ వాక్యం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించరి. So what was the ultimate result? ఆఖరిగా ప్రతిఫలం ఏంటి మనం చూస్తున్నాం. First of all, the place where they were assembled together was shaken. మొదటిగా వారు కూడి ఉన్న చోట కంపించెను అని మనం చూస్తున్నాం. And they were all filled with the Holy Spirit. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారైనట్లుగా మనం చూస్తున్నాం. And they got the courage to share gospel boldly. దేవుని వాక్యమును ధైర్యంగా బోధించుటకు వారికి ధైర్యం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. And someone has jokingly said about the first part of this verse like this. ఈ వాక్యములో ఉన్న మొదటి భాగం తీసుకుని ఎవరో హాస్యాస్పదంగా ఇలా చెప్పారు. Here we read about a sample prayer meeting of the first century Jerusalem church. మొదటి శతాబ్దంలోని యెరూషలేము సంఘంలో జరిగిన ఒక శాంపుల్ ప్రార్థన కూడిక మనం ఇక్కడ చూస్తున్నాం. When they prayed, the place where they gathered together was shaken. వారు ప్రార్థన చేసినప్పుడు వారు కూడి ఉన్న చోట కంపించును అని మనం చూస్తున్నాం. But today, if we conduct a meeting, prayer meeting like this, finally we have to shake people and wake them up when the meeting is over. కానీ ఈ రోజుల్లో అలాంటి ప్రార్థన కూడికలు పెట్టినట్లయితే కూడిక ముగించినప్పుడు ఆ స్థలము కుదపడం కాదు కానీ ప్రజల్ని లేపి మనం నిద్ర నుంచి లేపి కుదపాల్సిన పరిస్థితి. What a pity it is. చాలా జాలికరమైన విషయం. Okay, what was the result of their prayer? They were all filled with the Holy Spirit. వారు ప్రార్థన చేస్తారు, దానికి ప్రతిఫలంగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారు అని మనం చూస్తున్నాం. Please notice one thing here. ఒక విషయం మీరు ఇక్కడ గమనించాలి. When they prayed, they didn't pray, "Oh Lord, fill us" like that. వారు ప్రార్థన చేసినప్పుడు ప్రభువా మమ్మల్ని నింపండి నింపండి అని వారు ప్రార్థన చేయలేదు. So many other things they prayed. చాలా ఇతర అంశాల గురించి వారు ప్రార్థన చేశారు. But what was the result? కానీ వారు ప్రార్థన చేసిన దానికి ప్రతిఫలం ఏంటి? All of them were filled with the Holy Spirit.
వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. This incident shows that there is a direct link between prayer and filling with the Holy Spirit. ఈ సంఘటన ద్వారా ప్రార్థనకు పరిశుద్ధాత్మతో నింపబడుటకు మధ్య ఒక సంబంధము ఉంది అని మనకు అర్థమవుతుంది. What is this link? ఈ సంబంధం ఏంటి? Listen to me very carefully. ఇది చాలా జాగ్రత్తగా మీరు వినాలి. When we pray personally or collectively, we are supposed to confess our sins and pray. మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసినా, కూడుకొని ప్రార్థన చేసినా, మన పాపముల్ని ఒప్పుకొని మనం ప్రార్థన చేయాలి. Do we do that? మనం అలా చేస్తున్నామా? If not, we have to start doing this. అలా మనం చేయలేనట్లయితే మనం అలా చేయడం ప్రారంభించాలి. Okay, when we confess our sins, a cleansing takes place in our lives. ఇలాగ మన పాపముని మనం ఒప్పుకున్నప్పుడు ఒక పవిత్రీకరణ మనలో జరుగుతుంది. Whether we know it or not. అది మనకు తెలిసినా తెలియకపోయినా, when that cleansing takes place, the Spirit of God can control or fill us. ఈ కడుగుబడే అనుభవం మనలో కలిగినప్పుడు ఆత్మ మనల్ని నియంత్రించగలదు. Remember, sin is the only thing in our lives which prevent the working of the Spirit. ఆత్మ కార్యము మన జీవితంలో జరగకుండా ఆపగలిగే కేవలం ఒకే ఒక్క అంశం, అది పాపం అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. When that hindrance is removed, the Spirit can easily fill and control our lives. అడ్డంకి తొలగించబడినప్పుడు ఆత్మతో మనం నింపబడి ఆత్మకి స్వాధీనంగా మనం ఉండగలం. Then we get the spiritual strength and courage to share God's word freely. అప్పుడు దేవుని వాక్యము ధైర్యంగా బోధించుటకు, చెప్పుటకు మనకి ఆ ధైర్యము, ఆ బలము కలుగుతుంది. So understand the link between prayer and being filled with the Holy Spirit. అయితే ప్రార్థన చేయుటకు, ఆత్మతో నింపబడుటకు ఉన్న మధ్య సంబంధం మనం అర్థం చేసుకోవాలి. Yes, we all have to practice this. ఇది మనం అందరం ప్రయోగాత్మక జీవితంలో అది మనం చేయాలి. Let me finish this study by quoting an Old Testament verse also. పాత నిబంధనలో ఒక వాక్యం మీ ముందు ఉంచి ఈ అధ్యాయం నేను ముగించాలనుకుంటున్నాను. I told you last time the ministry of the Spirit or the ministry of filling with the Spirit is seen both in the Old Testament and in the New Testament. నేను ముందుసారిగా చెప్పినట్లుగా ఆత్మతో నింపబడుట అనే ఈ పరిచర్య పాత నిబంధనలోని, కొత్త నిబంధనలో కూడా మనము చూస్తున్నాం. There is a famous verse in the Old Testament which speaks about filling with the Spirit. ఆత్మతో నింపబడుటకు ఒక ప్రఖ్యాతిగాంచిన వాక్యము పాత నిబంధనలో మనం చూస్తున్నాం. That is Isaiah 40 verse 31. యెషయా గ్రంథము 40 అధ్యాయం 31వ వాక్యము. There we read, but those who wait on the Lord shall renew their strength. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. That is the first part of verse 31. 31వ వాక్యంలో అది మొదటి భాగముగా మనం చూస్తున్నాం. Renew their strength means renew their spiritual strength. వారు నూతన బలము పొందుతారు అనగా వారి ఆత్మ బలము వారు అభివృద్ధి చెందుకున్నట్లు. That strength we will get only when the Spirit controls us and fill us. ఆత్మ మనల్ని నియంత్రించి మనల్ని నింపినప్పుడే అది ఆ బలం మనకు కలుగుతుంది. Here through the prophet God says you have to wait on the Lord, then only you will be renewed in your spiritual strength. ఇక్కడ ప్రవక్త ఇలా చెప్తున్నారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. Yes, just like we recharge our the batteries of our cell phone again and again. మన ఫోన్ లో బ్యాటరీని మనం ఎలాగైతే సారి రీఛార్జ్ చేస్తామో, we have to recharge our lives also. అదే విధంగా మన జీవితాలు కూడా మనం ఛార్జింగ్ ఉంచాలి. How can we do this? ఇది మనం ఎలా చేయగలము? We have to wait on the Lord. దేవుని యందు మనం ఎదురు చూచువారుగా ఉండాలి. Waiting simply means spend time with God, in the presence of God, in prayer and meditation of God's word. యెహోవా కొరకు ఎదురు చూచుట అనగా దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ప్రార్థనలోని, వాక్య ధ్యానంలోని సమయం గడుపుట. When we read and meditate God's word, God speaks to us. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు. When we pray to God, we are speaking back to God. దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రత్యుత్తరంగా దేవునితో మనం మాట్లాడుతున్నాం. Then only that fellowship will be complete. అప్పుడే ఆ సాంగత్యము పరిపూర్ణంగా ఉంటుంది. Yes, we have to spend time with God, wait upon the Lord, then only we can enjoy spirit filling in our lives. అవును, దేవుడితో మనం సమయం గడపాలి, ఆయన కొరకు మనం ఎదురు చూడాలి, అప్పుడే ఆత్మతో నిండిన జీవితంలో మనం అనుభవించగలం. Today we studied in detail about the 3 conditions we have to fulfill in order to be filled with the Spirit.
ఆత్మతో నింపబడుటకు మనం పూర్తి చేయాల్సిన 3 షరతుల గురించి ఈ రోజు మనం అధ్యయనం చేసుకుందాం. First one, absolute surrender of our bodies to the control of the Spirit. మొదటిది మన దేహములో పరిపూర్ణంగా ఆత్మ నియంత్రణ కొరకు మనం అప్పగించుకొనుట. Then by meditating and by hearting God's word, we have to fill our hearts and minds with God's word. రెండోదిగా దేవుని వాక్యము ధ్యానించి దాన్ని కంఠస్థ చేసుకుని మన హృదయంలో మన మనస్సులో దేవుని వాక్యం మనం నింపుకోవాలి. And we have to spend time with God in prayer and we have to wait on the Lord. మూడోదిగా దేవునితో ప్రార్థనలో మనం సమయం గడపాలి అని కొరకు మనం ఎదురు చూడాలి. Dearly beloved, if we fulfill these conditions, definitely the Spirit of God will fill us and control us. ప్రియులారా, ఈ షరతులు గాని మనం పూర్తి చేసినట్లయితే ఆత్మ పరిపూర్ణులై ఆత్మ నియంత్రణలో మనం జీవించగలుగుతాం. It is good that all of you heard me tonight, but more important thing is this: we have to put these things into practice. మీరందరూ ఈ రోజు రాత్రికాల సమయం నా వాక్యం విన్నారు, మంచిదే, కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది ఇవి మన ప్రయోగాత్మక జీవితంలోని మనం అనుసరించుట. May the Lord strengthen and help each one of us to lead a spirit-filled life in the coming days. ముందున్న రోజుల్లో ఆత్మపూర్ణులై జీవించుటకు దేవుడు మనల్ని బలపరిచి సహాయం చేయను గాక. May God bless you. Amen. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.